హలో నమస్తే. ఇప్పుడే శంబాల మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. సుందర్ ముని ఈ మూవీని తెరకెక్కించగా ఇందులో ఆది సాయి కుమార్ హీరోగా, అర్చన అయ్యర్, స్వాతిక్ రవివర్మ, మధునందన, శివకీర్తనం, ప్రియ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విషయానికి వెళ్తే శివుడు అంధకాసురుడు యుద్ధం కథ చెప్పి అసలు కథలోకి మొదలు పెడతారు. 1980లో శంబాల అనే గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఆ ఊర్లో ఆకాశం నుండి ఒక రోజు ఒక ఉల్క పడుతుంది. ఆ ఉల్క పడిన తర్వాత ఆ ఊర్లోకి ఒక భూతం వస్తుంది. భూతం రాములు అనగా రవివర్మలోకి దూకుతుంది. రాములు ఆవు పాలు ఇవ్వటం బదులు రక్తం ఇవ్వటంతో ఊరంతా భయపడి ఈ ఉలక పడటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఊళ్ళో ఉన్న ఒక్క స్వామి ఆవును కూడా చంపేస్తారు. అదే సమయంలో ఆ ఉలక ఇక్కడ పడిందని తెలుసుకున్న జియాలజీ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన విక్రమ్ అనగా ఆది ఆ ఊరికి వస్తాడు. ఆవును చంపారని అడ్డుకోవడంతో రావడంతోనే ఊళ్ళో వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. అసలు ఆ ఊళ్ళో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఉలకబడిన చోట ఒక గృహం ఉంటుంది. అందులో ఒక అత్తి పంజరం కూడా ఉంటుంది. మరి ఆ అత్తి పంజరం ఎవరిది? కానిస్టేబుల్ రామయ్య అనగా మధుసూదన్ ఆదికి ఎందుకు హెల్ప్ చేస్తాడు? రాముల్లో ఉన్న భూతం కొంతమందిని ఎందుకు చంపుతుంది? చిన్న అయ్యర్కి ఆదికి పరిచయం ఎలా అవుతుంది? లక్ష్మణ్ మిరియాల్లో భూతం ఎలా వస్తుంది? అసలు ఆ భూతం ఏమిటి? ఎందుకు అందరినీ చంపేస్తుంది? అసలు ఈ ఉల్క కథ ఏమిటి? శివుడు నమ్మని విక్రమ్ ఇదంతా ఛేదించాడా? దేవి ఎవరు? ఊళ్ళో ఏం జరుగుతుంది? శివుడు అంధకాసురుడి కథ ఏమిటి? ఈ విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే ఆది ఎంత కష్టపడుతున్నా హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. అయితే శంబల సినిమాకి అయితే ముందు నుండే పాజిటివ్ బస్ ఉండటం, ట్రైలర్ అంచనాలని బిజినెస్ మొత్తం ముందే అయిపోవటం, ప్రమోషన్లు కూడా బాగా చేయటంతో సినిమాపై ప్రేక్షకులకి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్ లో శివుడి కథ ఉల్క పడటం, విక్రమ్ ఊరికి రావటం, గృహ కనిపించడం, ఊళ్ళో వాళ్ళతో గొడవ పడటం ఇలా చకచక జరిగిపోతుంటది. స్టోరీలో భూతంతో బాగా భయపెడతాం. అయితే తర్వాత కాసేపు సాగదీసిన ప్రీ ఇంటర్వెల్ నుండి నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా సాగుతూ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ భూతాన్ని ఎలా కనిపెట్టారు, ఆ భూతం కథ ఏమిటి, దాన్ని ఎలా కంట్రోల్ చేశారు అనే అంశాలతో ఆసక్తిగా సాగుతుంది. ఈ క్లైమాక్స్ నుండి అయితే సినిమా కథ పరిగెత్తుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక్కో ట్విస్ట్ సినిమా ఆరంభంలోనే ఊహించేయొచ్చు. సినిమాని మంచి స్క్రీన్ ప్లే తో చూపించే స్కోప్ ఉన్నప్పటికీ కూడా కథగానే చూపించారు. 1980 బ్యాక్ డ్రాప్ అవసరం లేకపోయినా తీసుకొని ఇంకా ఉలక కథ ఏమిటని అలాగే విక్రమ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇంటర్వెల్ ముందు నుండి భూతం గురించి ఒక రేంజ్ లో భారీగా భయపెట్టారు. చివరికి క్లైమాక్స్ లో సింపుల్ గా ముగించేశారు. 1900 బ్యాక్ డ్రాప్ లో తీసుకున్న కొన్ని సీన్లు ఆ ఎఫెక్ట్స్ అయితే మిస్ అయ్యాయి. శరీరంలో నాడులు అనే కొత్త పాయింట్ ని ఇందులో చూపించి పార్ట్ 2 కి లింక్ చేశారు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అది సైంటిస్ట్ పాత్రలో యాక్షన్ సీన్ లో కొట్టాడనే చెప్పాలి. అలాగే హీరోయిన్ అర్చన అయ్యర్ కూడా మంచి పాత్ర పడిందనే చెప్పాలి. స్టేబుల్ గా మధునందన్ కామెడీతో అదరగొట్టాడు. స్వాతిక్ రవివర్మ ఇంకా మిగతా నటీనటులు కూడా పర్వాలేదనిపించారు. సాంకేతిక విభాగం పనితీరుకొస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టాడు. శ్రీచక్ర పాకాల మ్యూజిక్ తో భయపెట్టాడు. అలాగే ఎమోషనల్ సాంగ్ తో మెప్పించాడు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. సినిమా మొత్తం 2 లొకేషన్స్ తోనే పూర్తి చేశారు. ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. గ్రాఫిక్స్ తక్కువే వాడినా గానీ పర్ఫెక్ట్ గా చూపించాడు. అలాగే ఎడిటింగ్ విభాగం పనితీరు కూడా బాగుంది. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి మించి పెట్టినట్టుగా కనపడుతుంది. మొత్తానికి శంబలా మూవీ ఒక కొత్త పాయింట్ తో హర్రర్ థ్రిల్లర్ గా డివోషనల్ టచ్ ఇచ్చి చూపించాడు. మొత్తానికి ఈ మూవీ అయితే ఈ వీకెండ్ లో కంప్లీట్ చేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.